రైట్ అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. యూసఫ్గూడలోని లక్ష్మీ నరసింహనగర్ లో అర్ధరాత్రి హత్య జరిగింది. పాలమూరుకు చెందిన సింగొండ రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా మర్డర్ చేశారు. అయితే రాత్రి 11 గంటల టైంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని డీసీపీ కృష్ణ చైతన్య, జూబ్లీహిల్స్ ఏసీపీ పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్య చేశారా లేక వివాహేతర సంబంధమే కారణమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సింగుంటం రాము రియల్ ఎస్టేట్ వ్యాపారి. రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే ఉద్దేశంలోనే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం బోరబండ ప్రాంతానికి చెందిన రౌడీ షీతర్తో సహా 5 నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ మర్డర్ కేసులో హనీ ట్రాప్ కోణం వెలుగులోకి వచ్చింది. యువతితో కాల్ చేయించి సింగొండం రామును యూసఫ్గూడకు మనీ గ్యాంగ్ పిలిపించింది. అతడు రాగానే వలపన్ని హత్య చేసింది. అయితే గత కొంతకాలం నుంచి యువతితో రాముకు పరిచయం ఉంది. దీంతో రామును దారుణంగా చంపేసి అక్కడి నుంచి మనీ గ్యాంగ్ పారిపోయిందని పోలీసులు తెలిపారు. రామును చంపి ఫ్లాట్లో పెట్టమని కుటుంబ సభ్యులకు రౌడీ షీటర్ సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాము మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే మనీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి చెప్పండి, యూసఫ్గూడలో జరిగిన ఈ హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ ఇనారెడ్డి, యూసఫ్గూడలో జరిగిన ఈ హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు బోరబండకు చెందిన రౌడీ షీటర్తో సహా ఈ కేసులో అంటే ఈ యూసఫ్గూడ మర్డర్ కేసులో దాదాపుగా 5 నుంచి అరెస్ట్ అయ్యారు. దీంట్లో మనం చూస్తే దీంట్లో హనీ ట్రాప్ ఉందని తెలుస్తా ఉంది. ప్రధానంగా ఆ యువతతో కాల్ చేయించి ఈ దారుణ యూసఫ్గూడలో పిలిపించి ఈ హత్య చేసినట్టు కూడా పోలీసులకు ప్రాథమికంగా ఒక కంక్లూజన్ కూడా వచ్చింది. దీంట్లో ఈ గతంలో ఇతని హంతకుడు కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద దాడి చేసి ప్రతి సందర్భంగా ఇరువర్గాల మధ్య గొడవ కొన్ని సంవత్సరాలు నడుస్తా ఉంది. సో ఈ సమయంలోనే అదును చూసుకొని ఇక్కడ యూసఫ్గూడ బోరబండ ప్రాంతానికి చెందిన ఈ రౌడీ షీటర్తో సహా 5 లొంగిపోయారు. ఈ బోరబండ చెందిన రౌడీ షీటర్కు తర్వాత ఉసిరికి గత కొద్ది కాలంగా ఉన్న గొడవల కారణంగానే అమ్మాయితో ఫోన్ చేసి హనీ ట్రాప్ చేయించి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ ఇనారెడ్డి.